సింహరాశి జాతకులకి ప్రధానంగా గోచారరీత్యా గృహయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో తెలుసుకోవడం జరుగుతుంది. సింహరాశి తెలిసి ఉంటే గనక రాశిని చూసుకోండి. లేదు లగ్నం జన్మ లగ్నం అయితే గనక లగ్నాన్ని చూసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. సింహలగ్న జాతకులకు కానీ, సింహరాశి జాతకులకు కానీ ప్రధానంగా గృహయోగం ఎప్పుడు సిద్ధిస్తుంది అని తెలుసుకుంటే గనక సింహరాశి జాతకులకి, సింహలగ్న జాతకులకి కానీ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో ఉచ్చ స్థానంలో సంచారం చేయడం యోగకరంగా ఉంటుంది. పంచమాధిపతి ఉచ్చ స్థానంలో సంచారం చేయడం వల్ల యోగకరంగా ఉంటుంది. కావున గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. చతుర్థాధిపతి అయిన అంగారకుడు యోగకరంగా ఉండాలి. అంటే చతుర్థ స్థానం అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ ప్రధానంగా ఇక్కడ అంగారకుడు అవుతాడు కాబట్టి చతుర్థ స్థానం అంతా కూడా చూసుకుంటే వృశ్చిక రాశి అవుతుంది. వృశ్చిక రాశి అంతా కూడా రాష్ట్రాధిపతి అంగారకుడు యోగకరంగా ఉండాలి. అంగారకుడు ప్రీతికరంగా కందిపప్పు దానం చేసుకోవడం, ఎరుపు రంగు వస్త్రాలంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయడం, కూష్మాడ దానం చేయడం మంగళవారం రోజున శ్రేష్టంగా మీకు అంతా కూడా స్వగృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు కూడా యోగకరంగా ఉండాలి. దశమాధిపతి అయిన శుక్రుడు కూడా లక్ష్మీ కారకుడు కాబట్టి మహాలక్ష్మి కారకుడు, కలత్ర కారకుడు అంతా కూడా యోగకరంగా ఉండాలి. శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లంతా కూడా నానబెట్టి గోమాతకు సమర్పిస్తుంటే కనుక శీఘ్రంగా స్వగృహయోగ లాభాలంతా కూడా సిద్ధించడానికి భోగభాగ్యమైన జీవితం మీకంతా కూడా రాజ్య సంపదలు రాజయోగ కారకుడైన శుక్రుడంతా కూడా రాజయోగ కారకుడు అవుతాడు. బృహస్పతి కూడా యోగకరంగా ఉండాలి. పంచమాధిపతి బృహస్పతి కూడా వంశాభివృద్ధి కారణం అవుతూ ఉంటాడు కాబట్టి ఇక్కడ బృహస్పతి కూడా యోగకరంగా ఉండాలి. జన్మజాతకంలో శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి మరియు శని భగవానుడు అంతా కూడా యోగకరంగా ఉంటే కనుక శీఘ్రంగా మీకు అంతా కూడా ఈ యొక్క స్వగృహయోగ కళ అంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతకంలో అంతా కూడా యోగకరంగా ఉంది. ఈ సంవత్సరంలో మీకు అంతా కూడా స్వగృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దాని వంతుగా మీరంతా కూడా జన్మజాతకాన్ని అంతా కూడా జ్యోతిష పండితులతో మీరంతా కూడా విశ్లేషణ చేసుకుని పరిష్కారం చేసుకుంటే కనుక రాజశ్యామల యజ్ఞాధికర్తలు మరియు మణిదీపేశ్వరి యొక్క మూలమంత్రంతో జప హోమాది కార్యక్రమాలు, ప్రధానంగా ఈ యొక్క దేవి భాగవతం పారాయణము మరియు ఈ యొక్క విశేషమైన హోమాలంతా కూడా ఆచరించుకోవడం, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, మూలమంత్ర సహితంగా శ్రీసూక్త పారాయణంతో శ్రీసూక్త హోమాల కార్యక్రమాలు చేసుకోవడం, చండీ హోమాది కార్యక్రమాలు, ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు, బగ్లాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఎటువంటి ఆర్థికమైన సమస్యలు ఉన్నా కానీ తీరి మీకు స్వగృహయోగం సిద్ధించడానికి, అధికంగా మీకు అంతా కూడా లాభాలు గణించడానికి, అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఓం హ్రీం మణిదీపేశ్వరియే నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవాలి. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా మీకు అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల గురు కటాక్ష, గురుకృప కలుగుతుంది, గురు దయ కలుగుతుంది మీకంతా కూడా. తద్వారా మీకంతా కూడా అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. బీద వాళ్ళకి అన్నదానం చేయాలి. గోమాత సేవ విశేషంగా చేసుకుంటుంటే కనుక గోమాతకు ప్రీతికరంగా ఉలవలు, బొబ్బర్లు, శనగలు మరియు కందులంతా కూడా నానబెట్టి ప్రతినిత్యం కూడా గోమాతకు సమర్పిస్తూ ఉండాలి. తద్వారా మీరంతా కూడా గోమాత సేవ తరచుగా చేసుకోవడం, గోమాతకంతా కూడా పుష్టభాగం దగ్గర పసుపు, కుంకుమ, గంధంతో అలంకరణ చేసి ఆ పుష్టభాగం దగ్గర తరచుగా నమస్కారం చేసుకోవడం వల్ల జన్మజన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా తీరి అదృష్టయోగం కలిసి వస్తుంది. అనంత కోటి రెట్లు కోటి యజ్ఞాది ఫలితం కలుగుతుంది. అదృష్టయోగం కలిసి వస్తుంది. మీరు ప్రధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి. తద్వారా విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. స్కందోత్పత్తి అనే చరిత్ర, సుబ్రహ్మణ్య స్వామి వారి చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవాలి. విశేషంగా ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా అమ్మవారి దయ వల్ల విశేషంగా స్వగృహయోగం లభించి ఆనందంగా జీవించాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. ప్రతినిత్యం కూడా మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మజాతకాన్ని అంతా కూడా మాకు ఈ యొక్క ఫోన్ నంబర్కి వాట్సాప్ అంతా కూడా చేస్తే కనుక మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. జన్మజాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఆర్థిక సమస్యలు కానీ, రుణ బాధలు కానీ, భూసంబంధమైన సమస్యలు కానీ, మరియు ఎటువంటి కష్టాలు కానీ, అంటే కోర్టు కేసెస్లో ఏమైనా ఇరుక్కుపోవడం కానీ, ఎటువంటి కష్టాలు కానీ ఉంటే కనుక ఎటువంటి సమస్యలకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. జాతకం చేసి విశ్లేషణ చేయడం జరుగుతుంది. తద్వారా మీకంతా కూడా జప హోమాది కార్యక్రమాలు, తంత్రము, మంత్రము, యంత్రంతో అంతా కూడా మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పారాహిదేవి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. ప్రత్యంగరాదేవి, బగ్లాముఖి మరియు ధూమావతి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. అఖండమైన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా విశేషంగా తామర పూలతోటి, తేనెతోటి యజ్ఞాధికృతులు ఆచరించుకోవాలి. ప్రధానంగా కుబేర చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల అధికంగా లాభాలు గణించడానికి, స్వగృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. భూవరాహస్వామి చరిత్రను కూడా పారాయణం చేసుకుంటూ ఉండాలి. ప్రతినిత్యం కూడా భూవరాహస్వామి యొక్క చరిత్ర అంతా కూడా భూమాతని రకరకాల ఈ యొక్క భూమాతనంతా కూడా వరాహస్వామి ఈ రకంగా
సంరక్షించారు, కాపాడారు. అటువంటి చరిత్రనంతా కూడా ప్రతినిత్యం కూడా మీరు కథలాగా చదువుకుంటూ ఉండడం, తద్వారా మీకంతా కూడా మననం చేసుకోవడం వల్ల, ఆ భగవంతుడి దయ వల్ల, జగన్మాత దయ వల్ల మీకంతా కూడా స్వగృహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శనగలు దానం చేసుకోవాలి, కొబ్బర్లు దానం చేసుకోవాలి, కందిపప్పు దానం చేసుకోవాలి. తద్వారా మీకంతా కూడా స్వగృహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అదృశ్య యోగం కలిసి వస్తుంది. అఖండమైన లాభాలు గణించడానికి గురువు కటాక్షం వల్ల, గురువు అతిచారంలో ఉచ్చ స్థానంలో మార్పు వల్ల, శని భగవానుడు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీకంతా కూడా అదృశ్య యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. గృహయోగాలు సిద్ధించాలి అని చెప్పేసి అంటే ప్రధానంగా అంగారకుడు యోగకరంగా ఉండాలి, బృహస్పతి యోగకరంగా ఉండాలి, చతుర్థ నవమాధిపతులు యోగకరంగా ఉండాలి, మరియు దశమాధిపతి యోగకరంగా ఉండాలి. లగ్న చక్రవశాత్తు ప్రధానంగా చూసుకోవాలి. లగ్నం తెలియకపోతే కనుక రాశి చూసుకొని పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం, ప్రధానంగా మణిదీపేశ్వరి వర్ణన అంతా కూడా చదువుకోవడం, ఓం హ్రీం మణిదీపేశ్వరియే నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిగి వస్తుంది. శీఘ్రంగా అమ్మవారి దయ వల్ల మీకు అంతా కూడా స్వగృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది. ప్రధానంగా దత్తాత్రేయ చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల గురు కటాక్షం వల్ల మీకు అంతా కూడా యోగకరంగా ఉంటుంది. అంగారకుడు, బృహస్పతి, శుక్రుడంతా కూడా యోగకరంగా ఉండాలి. శుక్రుడంతా కూడా చూసుకుంటే భోగభాగ్యానికి కారణమవుతాడు, రాజ్యయోగానికి కారణమవుతాడు, విలాసవంతమైన జీవితానికి కారణమవుతాడు. ప్రధానంగా ఈ స్థానాలంతా కూడా మంచిగా ఉండాలి. ప్రధానంగా ధనకారకుడైన యోగకరంగా ఉండాలి. ప్రధానంగా ద్వాదశ స్థానం కూడా కొంతమంది చూస్తూ ఉంటారు. జాతకరీత్యా ద్వాదశ స్థానం ఏమని చెప్తుంది? భోగభాగ్యమైన సుఖవంతమైన జీవితం గురించి, ఈ యొక్క రాజ్య సంపదల గురించి, విలాసవంతమైన జీవితం గురించి, రిచ్ లైఫ్ గురించి చెప్తూ ఉంటుంది అన్నమాట. ద్వాదశ స్థానాల్లో కూడా మీకు ఖర్చుల గురించి చెప్తూనే విపరీత రాజయోగానికి గురించి కూడా చెప్తూ ఉంటుంది. ఈ స్థానాల్లో కనుక మంచి గ్రహాలు ఉంటే జన్మజాతకంలో కనుక గోచారీత్య కూడా ఆ గ్రహాలు కూడా అనుకూలత ఉండాలి. దశానాథుడు అనుకూలత ఉండాలి. ఏ మహర్దశ నడుస్తుంది, ఆ దశలో అంతర్దశ ఏం నడుస్తుంది, విదశలో ఏం నడుస్తుంది, ఆ దశనాథుడు అంతా కూడా ఈ స్థానాలకి సంబంధించే ఉండాలన్నమాట. ఇదొకటే కాకుండా జన్మజాతకంలోనే కాకుండా హస్త సాముద్రికంలో కూడా చూసుకోవాల్సి ఉంటుంది. హస్త సాముద్రికంలో కూడా ధనయోగాలు ఏ రకంగా ఉన్నాయి, ఏ గ్రహాల యొక్క మీకు ఈ యొక్క యోగకరంగా ఉన్నాయి మీకంతా కూడా ఆ హస్త సాముద్రికల్లో కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. జాతకం అనేది కాకుండా హస్త సాముద్రికంలో కూడా కంపారిజన్ చేసుకోవాల్సి ఉంటుంది. హస్త సాముద్రికంలో కూడా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది, అదృష్ట యోగం కలిసి రావడానికి ఏ రకంగా వస్తుంది. ప్రతినిత్యం కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటిదంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుక్కోవడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, శీఘ్రంగా తీరని కథగా ఉండే స్వగృహ యోగం, సొంత ఇంటి కళ అంతా కూడా నెరవేరడానికి ఏం పరిష్కారం చేసుకోవాలి అనేది జన్మజాతకాన్ని చూపించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా రావి చెట్టునంతా కూడా నాటడం, ఆ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా ఆ చెట్టు అంతా కూడా పెంచి పోషించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. దేవాలయంలో ఉండే పూజారిగా అనుమతి తీసుకోవాలి, కమిటీ వాళ్ళ అనుమతి తీసుకోవాలి. అక్కడ దేవాలయంలో ఈ యొక్క వృక్షాన్ని నాటవచ్చా అని చెప్పేసి అడిగి దాన్ని మీ దగ్గరలో ఉండే దేవాలయంలో, ఏ దేవాలయమైనా పర్లేదు, రావి చెట్టునంతా కూడా నాటడానికి, వేప చెట్టును నాటడానికి, మరియు ఇక్కడ శమీ వృక్షాన్ని నాటడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ వృక్షాలంతా కూడా దేవతా వృక్షాలు. దేవతా వృక్షాలు నాటడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ఈ దేవతా వృక్షాలకి ప్రతినిత్యం కూడా పూజ చేస్తూ ఉంటారో మీకంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి, ఆకస్మిక ధన లాభం కలగడానికి, అదృష్ట యోగం కలగడానికి, ప్రధానంగా వంశాభివృద్ధి శీఘ్రంగా కలగడానికి, సంతాన యోగం సిద్ధించడానికి, గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా భూవరాహ స్వామి చరిత్రని పారాయణం చేసుకోవాలి. మణిదీపేశ్వరి వర్ణనంతా కూడా పారాయణం చేసుకోవడం. ఓం హ్రీం మణిదీపేశ్వరియే నమః, ఓం హ్రీం మణిదీపేశ్వరియే నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం అదృశ్య యోగానికి కలిసి వస్తుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ పరిష్కారాన్ని ఆచరించండి. మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే చతుర్థ పంచమాధిపతులు యొక్కరంగా ఉండాలి. చతుర్థ నవమాధిపతులు, దశమాధిపతులు యొక్కరంగా ఉండాలి. చతుర్థంలో కానీ నవమంలో కానీ పాపగ్రహాలు ఉండకూడదు. ఇటువంటి పరిష్కారం అంతా కూడా చూసుకోవాలి. సో మీ యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా జ్యోతిష పండితులతోటి విశ్లేషణ చేసుకొని తగు పరిష్కారం చేసుకోవడం వల్ల జప హోమాది కార్యక్రమాలు, దాన హోమాది కార్యక్రమాలు, తంత్రము, మంత్రము, యంత్రంతో మీకు అంతా కూడా పరిష్కారం చూపించడం జరుగుతుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. ప్రధానంగా భూ సంబంధమైన లాభ నష్టాలు కానీ ఏమైనా జరుగుతున్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, కోర్టు కేసులు కానీ ఉన్నా కానీ దానికంతా కూడా ఈ యొక్క జప హోమాది కార్యక్రమాలతోటి మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మణిదీపేశ్వరి వర్ణన, ఈ యొక్క దేవీ భాగవతం చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడుతూ ఉంటారు. మణిదీపేశ్వరి వర్ణన అంతా కూడా ప్రవచనాల్లాగా ఉంటాయి.
ప్రవచనాలంతా కూడా వినడం వల్ల మీకు అదృష్టి యోగం కలిసి వస్తుంది. మణిదీపేశ్వరి భువనేశ్వరి రూపంలో ఏ రకంగా స్థిర నివాసంగా ఉంటుంది. మీకంతా కూడా ఏ దేవతలంతా కూడా మణిదీపేశ్వరి యొక్క పీఠంలో అంతా కూడా ఉంటారు. మీకంతా కూడా వర్ణన చదువుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన, మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం, పరమేశ్వరుడు ఆరాధన విశేషంగా తీసుకోవడం వల్ల చెరుకు రసంతో పరమేశ్వరుడికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, చెరుకు రసంతో మరియు ద్రాక్ష రసంతో, దానిమ్మ రసంతో అభిషేకాది కార్యక్రమాలు పరమేశ్వరుడికి అంతా కూడా ప్రదోష కాలంలో చేసుకోవడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది, అదృశ్య యోగం కలిసి వస్తుంది. ఆవు పాలతో చేసిన పెరుగన్నంతో హోమాది కార్యక్రమాలు శ్రీసూక్త విధానంగా చేసుకోవడం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధిస్తుంది, అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా మంగళవారం, గురువారం, శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం, ఖడ్గమాల స్తోత్ర పఠనం చేసుకోవడం మరియు ఆవు పాలు చేసిన బెల్లం పరవాణాన్ని నివేదన చేయడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది. అదృష్టమైన గురు కటాక్షం లభిస్తుంది. మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది. మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి పరిష్కారం అంతా కూడా యొక్కరంగా ఉంటుంది. తామర పూలతోటి, మల్లె పూలతోటి, తులసి మాలతోటి ఈ యొక్క మహాలక్ష్మి ఆరాధన అంతా కూడా విశేషంగా చేసుకుంటూ ఉండాలి. అఖండమైన లక్ష్మి కటాక్షం లభిస్తూ ఉంటుంది. శ్రీమాత్రేమ.